హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని చెప్పడం కూడా తప్పో రైటో నాకైతే అర్థం కావట్లేదండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ మా లాంటి యూట్యూబర్స్కి ఒక మంచి మోటివేషన్ ఇస్తాయి. ప్రతిరోజు ఆ కామెంట్స్ చదివి ప్రతిరోజు వీడియో చేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ప్రతిదీ డబ్బుల కోసం అయితే చేయరండి ఎవరైనా యూట్యూబర్స్. ఏ యూట్యూబర్ అయినా ఒక ప్యాషన్ తోటే చేస్తారు. ఆ ప్యాషన్తో చేస్తాం కాబట్టే ₹1 దానికోసం వస్తుంది. అంతేగాని సో ఎందుకు భారతి ఇప్పుడు దీనికోసం చెప్తున్నావు అంటే చెప్తాను. రీసెంట్గా ఒక 4-5 రోజుల కిందట ఒక వీడియో అయితే చేశాను దేవుడి గురించి. జస్ట్ ఒక మంచి మాట మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చిన దేవుడు ఎవరు, రోజుకి ఎన్నిసార్లు తలుచుకుంటారు అని చెప్పి ఆ చిన్న మాట చెప్పినందుకు అది కంప్లీట్గా కూడా వాళ్ళు నాకు తెలిసి ఆ వీడియో చూసినట్లేదు. వాళ్ళకి నచ్చిన కామెంట్స్ అయితే పెట్టేశారు యూట్యూబర్స్ అందరినీ తక్కువ చేసి మాట్లాడుతూ. సో నేను దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో వీడియో చూస్తూ ఉండండి. సో ఇక్కడ ఇవాళ ఏంటి అంటే మార్నింగ్ నేను టిఫిన్ దోసపిండి ఇడ్లీ పిండి అయిపోయింది. అందుకని చెప్పేసి ఇన్స్టెంట్గా సేమియా ఇడ్లీ అయితే చేస్తూ ఉన్నానండి. చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా స్పెషల్గా కూడా చేసి పెట్టొచ్చు. నెల్లూరులో రాజేష్ కేఫ్ అనే ఒక హోటల్లో ఈ ఇడ్లీ బాగా ఫేమస్ అనమాట. సేమియా ఇడ్లీ మా చిన్నప్పుడు ఎక్కువ తెచ్చుకొని తినేవాళ్ళం మేము. సో ఏం లేదు, మామూలుగా ఉప్మాకైతే మనం ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టుకుంటాం కదా, అలా ఆవాలు అయితే వేయకూడదు. ఆవాలు ఒక్కటే స్కిప్ చేసేసి మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకుంటే అల్లం కూడా వేసుకోవచ్చు, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు అన్నీ వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ 1 కప్పు సేమియా వేసుకున్నాను. సేమియా హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక కప్పు రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అదైతే వేసుకున్నాను. సేమియా అలాగే రవ్వ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఫస్ట్ సేమియాని ఫ్రై చేసుకోవాలి, తర్వాత రవ్వ అయితే వేసుకోవాలన్నమాట. సో అదైతే వేసేసాను. అవి మంచిగా వేగిపోయాయి. కొంచెం చల్లారిన తర్వాత పెరుగు అయితే కలుపుకొని ఇడ్లీ పెట్టుకోవాలి. ఈ లోపల టీ అయితే మరిగిపోయాయి. టీ తాగి వచ్చే లోపల ఆ సేమియా మిక్చర్ అనేది కాస్త చల్లబడుతుంది. తర్వాత ఇడ్లీ పెట్టుకోవడమే. అలాగే ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇవాళేమో మా వారికి లంచ్ బాక్స్లోకి మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. ఆ టీ అయితే తాగేశాను. ఇక్కడేమో ఇదిగోండి, ఇది చల్లారిపోయింది అనమాట. సో ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రవ్వ తీసుకోవాలి, అదే కప్పుతో పెరుగు కూడా తీసుకోవాలి. ఇదిగోండి, పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది, కొంచెం పుల్లగా ఉన్నా సరే. సో పెరుగు అయితే వేసేసుకొని మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇందులో బేకింగ్ పౌడర్ కానీ ఈనో కానీ వేసుకోవచ్చండి. అయితే ఈనో వేసేవాళ్ళు ముందే ఈనో వేయకూడదు. లాస్ట్లో మనం ఎప్పుడైతే ఇడ్లీ పెడతాము అనుకుంటామో అప్పుడే ఈనో మిక్స్ చేయాలి. ఒకవేళ బేకింగ్ పౌడర్ అనుకోండి, ఇప్పుడు బేకింగ్ పౌడర్ అయితే ఇప్పుడు వేసుకోవచ్చు. కేక్లో వేసుకుంటాం కదా బేకింగ్ పౌడరు. సో సాల్ట్ వేసినప్పుడే బేకింగ్ పౌడర్ కూడా 1 స్పూన్ అయితే వేసేసుకోండి. అప్పుడు ఇడ్లీలు మనకి చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. బేకింగ్ పౌడర్ అందరి దగ్గర ఉండదు కదక్క, సో అప్పుడు బేకింగ్ పౌడర్కి బదులుగా ఏం వేయాలి అని అడిగారు లాస్ట్ వీడియోలో. ఇన్స్టెంట్గా రెసిపీస్ ఏదైనా అండి, ఇడ్లీ రెసిపీస్ లేకపోతే వడలు ఇలాంటివి చేసేటప్పుడు వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ లేకపోతే ఈనో కానీ వేసుకోవాలి. సో వంట సోడా ఏంటి అంటే కొంచెమే వేయాలి, అది సరిగ్గా పొంగకపోవచ్చు. అందుకని మనకి మంచిగా పొంగాలి అంటే బేకింగ్ పౌడర్ కానీ ఈనో కానీ వేసుకోవాలి. సో ఈనో వేసిన తర్వాత వెంటనే కలిపేసి ఇడ్లీలాగా పెట్టేసుకుంటా ఉన్నాను. కాస్త నెయ్యి అయితే ఇలా రాసేసి, ఇదిగోండి సేమ్ మన ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో అలా చూసుకొని వేసుకోవాలండి. వాటర్ కనుక తక్కువ వేసారనుకోండి ఇడ్లీలు గట్టిగా వస్తాయి. కాబట్టి కాస్త చూసి పిండి, ఎందుకంటే వాటర్ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే సేమియా రవ్వ ఉడకాలి కాబట్టి మరీ గట్టిగా అయితే కలుపుకోవద్దు. ఇలా కలుపుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ పాటు కనుక ఉడికించుకుంటే ఇడ్లీలు అయితే అయిపోతాయి. చాలా బాగుంటుందండి. దీనికి మంచి కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి చట్నీ అనమాట. పచ్చి కొబ్బరితోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. చూపిస్తాను అది కూడా ఎలా చేస్తాను. ఈ లోపల మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తూ ఉన్నా. యాక్చువల్గా పప్పు ఉంది, ముందు రోజు నైటు వంకాయ పప్పు చేశాను. సో పప్పు ఉంది, పప్పుతోటి సైడ్ డిష్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ స్టవ్ మీద కడాయిలో ఆనియన్స్ పెట్టేసా. ఉల్లిపాయలు వేగడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల కొబ్బరి చట్నీ అయితే చేసుకుంటా ఉన్నాను. కొబ్బరి చట్నీలో ఒక్కొక్కసారి పల్లీలు వేస్తాను, ఒక్కొక్కసారి పల్లీలు వేయను. ఇవాళ అయితే పల్లీలు అయితే ఏం వేయట్లా, పుట్నాలు ఒకటే అనమాట, లేత కొబ్బరి అది. సో కొబ్బరి అలాగే మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి,
ఒక కప్పు పుట్నాల పప్పు అయితే వేసేసాను, కాస్త సాల్ట్. ముందుగానే పోపు అయితే చేసి పెట్టేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసే ముందే ఆ కడాయిలోనే కాస్త పోపు వేయించేసుకొని గిన్నెలోకి తీసేసుకున్నాను. ఆ గిన్నెలోని మళ్ళీ ఉల్లిపాయలు వేసాను అనమాట కూర కోసము. ఇదిగోండి. ఇంకా ఇందులో కాస్త పుదీనా కొత్తిమీర వేసుకుంటే కూడా కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. యాక్చువల్గా మర్చిపోయాను, ఫ్రిడ్జ్లో మామూలుగా నా దగ్గర ఉంటాయి కదా కొత్తిమీర పుదీనా క్యూబ్స్ ఉంటాయి కదా, అదొక క్యూబ్ వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. మీరైతే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి, కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు వేగిపోయాయి. ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కరివేపాకు వేసేసి వేడి నీటిలో నానబెట్టుకున్నానండి. మిల్ మేకరు, సోయా మిల్ మేకర్ చాంక్స్ ఉంటాయి కదా, అవి వేడి నీటిలోనే వేయాలి. వేసి ఒక 2 సార్లు మంచిగా వాష్ చేయాలి. లేకపోతే ఏమవుద్దంటే కొంచెం ఒకలాంటి స్మెల్ ఉంటుంది మిల్ మేకర్కి. కాబట్టి ఒక 2 సార్లు ఇలా మంచిగా వాష్ చేసేసి గట్టిగా పిండి అవైతే వేసేసేయండి, అప్పుడు కూర బాగుంటుంది. ఇంకా పసుపు, అలాగే పావు స్పూన్ కారము, పావు స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు. సేమ్ మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో అలాగే అనమాట. సో సిమ్లో పెట్టేసి ఒకసారి మంచిగా కలిపేసి, మనకి గ్రేవీ లాగా కావాలి అనుకుంటే టమాటో ప్యూరీ వేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పా కదా సైడ్ డిష్ లాగా పెడుతున్నాను పప్పుతో నంచుకోవడానికి అని చెప్పి, ఇంకా టమాటా అట్లా ఏం వేయలేదు. గ్రేవీ అవసరం లేదు, పప్పుతో తినడానికి బాగుంటుందని ఇంక ఇలాగే చేస్తున్నాను. అయితే కాస్త అవి ఉడకడానికి ఉప్పు కారాలు అవన్నీ కూడా ఆ సోయా చాంక్స్ పీల్చుకొని బాగుండాలి అంటే కాస్త వాటర్ వేసేసాను. సేమ్ మనకి నాన్ వెజ్ కర్రీ లాగానే ఉంటుంది సోయా చాంక్స్ మాత్రం. సో వెజిటేరియన్స్ బాగా తినొచ్చు. మా లక్కీకి చాలా ఇష్టం అనమాట ఈ సోయా చాంక్స్ అంటే. సో ఇంకా వాటర్ అయితే వేసేసి మూత పెట్టేశాను. ఇంక ఈ లోపల ఇడ్లీ అయితే ఉడికిపోయింది. ఇదిగోండి, కాస్త ఇలా పట్టుకొని చూస్తే అది మంచిగా ఉడికిందో లేదో తెలుస్తుంది, అంతే. ఇప్పుడు దానికి నెయ్యి రాసాం కాబట్టి మంచి స్మెల్ వస్తున్నాయండి ఇడ్లీలు కూడా. నెయ్యి కానీ వెన్న కానీ రాస్తే బాగుంటుంది, లేకపోతే ఆయిల్ కూడా రాసుకోవచ్చు, అదేం కాదు. కానీ ఆ నెయ్యి కానీ వెన్న కానీ రాస్తే ఇది కొంచెం స్పెషల్గా ఇడ్లీ పెడుతున్నాం కాబట్టి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అట్లాంటప్పుడు చేసి పెడితే బాగుంటుంది. అలా అని గట్టిగా అయితే ఏమీ ఉండవండి. అయితే వేడి మీద తినేయాలి, వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇడ్లీ చల్లారింది అనుకోండి, మీరు మళ్ళీ ఇడ్లీ పాత్రలో ఉంటాయి కదా, తినేటప్పుడు ఒక 5 మినిట్స్ వేడి పెట్టుకోండి. వేడిగా తింటేనే చాలా బాగుంటాయి అన్నమాట, చల్లగా ఉంటే కంటే కూడా వేడిగా తింటే ఇడ్లీలు చాలా బాగుంటాయి. సో ఇదిగోండి, మా వారికి అయితే బాక్స్ పెట్టేయమని చెప్పారు, టైం లేదు బాక్స్ పెట్టేసే అన్నారు. సరే అని ఇంక మా ఆయనకైతే బాక్స్ పెడుతున్నా, పిల్లలకి మాత్రం ప్లేట్లో పెట్టించేస్తాను, వాళ్ళు తినేస్తారనమాట. పిల్లలకు కూడా బాగా నచ్చింది, ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఇడ్లీలు మాత్రము. సో ఇంకా ఇక్కడి నుంచి వ్లాగ్ చూస్తూ ఉండండి. ఆ టాపిక్ గురించి మాట్లాడతానని చెప్పాను కదా. సో ఆ టాపిక్ ఏంటి అంటే, ఒక 4-5 రోజుల ముందు నేను పూజా మందిరం క్లీన్ చేసి ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో చెప్పాను అనమాట. ఏంటంటే మామూలుగా అడిగాను, ఎవరైనా సరే నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు దేవుణ్ణి ఎన్నిసార్లు తలుచుకుంటారు అని చెప్పి క్యాజువల్గా అడిగాను. ఎందుకంటే అలా తలుచుకోవడం చాలా మంచిది కాబట్టి, పూజ చేయకపోయినా దేవుణ్ణి అస్తమానం తలుచుకుంటూ ఉంటే పూజ చేసినంత ఫలితం వస్తుంది అని చెప్పేసి నేను ఒక వీడియోలో చూశానండి. నాకు ఆ హ్యాబిట్ ఉంది. మీరు కూడా ఎవరైనా సరే ఎంతమంది అలా దేవుణ్ణి తలుచుకుంటారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని చెప్పి జస్ట్ అలా చెప్పాను. అది చెప్పేటప్పుడు జనరల్గా దేవుళ్ళందరూ ఒకటే, కానీ మనకు ఒక ఫేవరెట్ గాడ్ ఉంటాడు కదా, సో వాళ్ళని మనం ఒక రోజులో ఎన్నిసార్లు తలుచుకుంటాం, ఇంతే. ఈ ఒక్క మాటే చెప్పాను ఆ వీడియోలో, అంతకుమించి నేనేం చెప్పలేదు. అయితే అక్కడ నేను పక్కన పెడతాను చూడండి, వాళ్ళు నా కామెంట్ ఏం పెట్టారో. అసలు వాళ్ళు ఏం కామెంట్ పెట్టారంటే, స్టాప్ సేయింగ్ ఆల్ గాడ్స్ ఆర్ సేమ్. నేను ఆ వీడియోలో నార్మల్గా చెప్పాను, ఏంటి దేవుళ్ళందరూ ఒకటేనండి, కానీ మనకి నచ్చిన ఫేవరెట్ గాడ్ ఉన్నాడు కదా అని చెప్పిన మాటని నువ్వు ఎలా అందరూ దేవుళ్ళు ఒకటే అని చెప్పగలవు, అసలు నీకేం తెలుసు మన హిస్టరీ గురించి, నువ్వు నోరు మూసుకొని నీ చెత్త వీడియోస్ ఏదో చేసుకో, అసలు మీ యూట్యూబర్స్ వల్ల 0 ఉపయోగం అంట దేశానికి. ఏమండి, హిస్టరీ నాకు తెలుసు అని నేను ఏ వీడియోలో చెప్పలేదు, ఎందుకంటే రామాయణం మహాభారతం గురించి మాట్లాడే అంత అర్హత నాకు లేదు, ఎందుకంటే నాకేమీ తెలియదు. ఇంకోటి ఏం చెప్పారు, మీ యూట్యూబర్స్ వల్ల దేశానికి నిల్లు ఉపయోగం అని. మరి అంత ఉపయోగం లేనప్పుడు మీ మొబైల్లో అసలు యూట్యూబ్ యాప్ ఎందుకు ఉండాలి, యూట్యూబ్ ఎందుకు చూడాలి? ఏమండి, ఎందులో అయినా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే మంచి చెడు రెండూ ఉంటాయి, అలాగే యూట్యూబ్లో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ మంచి నేర్చుకునే వాళ్ళు చాలామందే ఉన్నారండి.
ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఎవరైతే పర్టికులర్ అతను అబ్బాయో అమ్మాయో నాకు తెలీదు, నేనైతే అబ్బాయి అని అనుకుంటున్నాను, అక్కడ పేరైతే అబ్బాయి ఉంది కాబట్టి. బ్రదర్ ఒకటే చెప్తున్నాను, మీరేమన్నారు, మీ యూట్యూబర్స్ వల్ల అసలు నీళ్ళు ఉపయోగం అని చెప్తున్నారు కదా. ఈరోజు మా యూట్యూబర్స్ వల్ల, ఈ యూట్యూబ్ వల్ల చాలామందికి మన హిస్టరీ తెలుస్తుందండి. అసలు మనకి స్కూల్లో చెప్తున్నారా అండి రామాయణ మహాభారతాల గురించి? స్కూల్స్లో చెప్తున్నారా? ఎక్కడైనా లేదు. కానీ అదే మీరు ముస్లింని కానీ క్రిస్టియన్ని కానీ చూడండి, వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ పిల్లలకి ఒక ఏజ్ వచ్చే లోపల ఖురాన్ నేర్పిస్తున్నారు, అలాగే బైబిల్ నేర్పిస్తున్నారు. ప్రతి సండే చర్చ్కి వెళ్ళి బైబిల్ నేర్చుకుంటారు, పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు. మనలో ఎంతమంది అండి గుడికి వెళ్ళి రామాయణం మహాభారతాలు వింటున్నాం? లేకపోతే మన స్కూల్లో ఎవరైనా నేర్పిస్తున్నారా? మనకి లేదు. కానీ అదే ఎవరైతే యూట్యూబర్స్ వల్ల నీళ్ళు ఉపయోగం అని చెప్పి పెట్టాడో అతను కామెంటు, ఈరోజు యూట్యూబర్సే చాలా నీట్గా చక్కగా రామాయణ మహాభారతాల గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళు, అంటే నాలాంటి వాళ్ళు తెలుసుకోవాలని ఉన్నా సరే, మాకు చదివి ఇప్పుడు సంస్కృతంలో ఉన్నవి మనకి చదివి ఎవరండి చెప్తారు? మనం చదివి అర్థం చేసుకోగలమా? అదే ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది అది చదివి మనకి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతిదీ కూడా. సో అదంతా యూట్యూబ్ వల్లే కదా ఈరోజు నాకు ఇంట్రెస్ట్ ఉంది రామాయణం గురించి కావచ్చు, మహాభారతం గురించి. మూవీస్లో చూసిందే కాకుండా చాలామంది ఇప్పుడు గరికపాటి గారు కావచ్చు, లేకపోతే చాగంటి గారు కావచ్చు, లేకపోతే నండూరి శ్రీనివాస్ గారు కావచ్చు, ఇట్లా చాలామంది మనకి రామాయణం గురించి మహాభారతం గురించి చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా యూట్యూబ్ ఉండడం వల్లే కదండి, వాళ్ళందరూ యూట్యూబ్లోకి వచ్చి చెప్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు యూట్యూబర్సే కదా. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే మన లాంటి వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వినగలమా? లేదు. సో నెంబర్ 1, యూట్యూబ్ వల్ల నష్టం ఏమీ లేదు, చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనం తెలుసుకొని చూసేదాన్ని బట్టే ఉంటుంది, మనం వెళ్ళే దారిలోనే ఏ దారి ఎంచుకోవాలనేది మనకే తెలుస్తుంది. సో యూట్యూబర్స్ అందరినీ కలిపి అనడం చాలా తప్పండి. ఎందుకంటే ఈరోజు నేను చేసే పనికి, మామూలుగా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనికి ఎవరండి డబ్బులు ఇస్తారు? ఎవరు డబ్బులు ఇవ్వరు. అదే ఈరోజు యూట్యూబ్లో నేను గిన్నెలు కడుగుతూ, వంట చేస్తూ, ఇల్లు క్లీన్ చేస్తూ, క్లీనింగ్ వీడియోస్ పెడుతూ, లేకపోతే వంట వీడియోస్ పెడితే యూట్యూబ్ ఈరోజు నాకు డబ్బులు ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే ఆ చేసే పనికి కూడా చాలామంది చూసి నేర్చుకుంటున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇప్పుడు చదువుకొని అసలు ఇంటి పని రాకుండా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలాంటి వీడియోస్ కూడా చూసి ఎంతోమంది నేర్చుకుంటున్నారు. ఎందుకంటే నాకు చాలామంది కామెంట్స్ పెట్టేది ఏంటి అంటే, అక్క మొన్న నేను వీడియో పెట్టను అన్నందుకు, అంటే పెట్టలేకపోతున్నాను అన్నందుకు మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, మీరు ప్రతిరోజు వీడియో పెట్టండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది, మీ వీడియోస్ చూసి మేము చాలా నేర్చుకున్నాం అని ఎంతోమంది నాకు కామెంట్స్ పెట్టి నన్ను మోటివేట్ చేశారు. నిజంగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. కానీ ఇలాగ 1-2 వచ్చినప్పుడు బాధ వస్తుంది. వీళ్ళు లాస్ట్ టైం నేను నెల్లూరులో ముస్లిమ్స్కి బిర్యానీ పెట్టిన వీడియోకి కూడా ఒక 2-3 కామెంట్లు పెట్టారు. కానీ నేను దాని గురించి ఏం మాట్లాడలేదండి. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, మనం ఎందుకు అనేసి నేను కామ్గా అయిపోయాను. కానీ ఈరోజు నేను చెప్తున్నానండి, ఎవరైతే కామెంట్ పెట్టారో బ్రదర్ మీకే చెప్తున్నాను, నాకు మా అమ్మ నాన్న నేర్పించింది ఒకటే, అందరూ దేవుళ్ళు ఒకటే, అది ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా. కాకపోతే నేను హిందువుగా పుట్టాను కాబట్టి ఆ పద్ధతులు నేను ఫాలో అవుతాను, నాకు తెలిసిన పద్ధతులు. ఎందుకంటే నాకు పూజ చేయడం తెలుసు, నాకు ఖురాన్ చదవడం రాదు, నాకు బైబిల్ చదవడం రాదు, నాకు భగవద్గీత అంటే ఇష్టం. అంత మాత్రాన వాటిల్ని నేను తక్కువ చేస్తున్నట్టు కాదు కదా. కాకపోతే నాకు ఏది అర్థమవుతుందో అదే దాన్నే నేను పూజించుకుంటాను, అంతవరకే. అలా అని చెప్పి పక్క వాళ్ళని తిట్టను, పక్క వాళ్ళని తక్కువ చేయను. నా దృష్టిలో అందరు మనుషులు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే. కాకపోతే వాళ్ళు ఆ పద్ధతులు, ఏ పద్ధతుల్లో వాళ్ళు పుట్టి పెరిగారో ఆ పద్ధతులు వాళ్ళు ఫాలో అయిపోతారు, దాన్నే నేను నమ్ముతాను. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న లాజిక్ అండి. ఇప్పుడు దేవుడు ఇన్ని అవతారాలుగా పుట్టాడు కదా. ఒక రాముడు, కృష్ణుడు, ఒక దగ్గరేమో అల్లా, ఇంకో దగ్గరేమో జీసస్, ఇలా ఇన్ని అవతారాలుగా పుట్టాడు కదండి. ఆయన అలా ఎందుకు పుట్టాల్సి వచ్చింది? నేను ఒక టైంలో నాకు కోపం వచ్చేదనమాట. ఎందుకయ్యా ఒకేలా పుట్టొచ్చు కదా, ఈ జనాలు కొట్టుకునే బాధ లేకుండా అందరూ నిన్నే పూజిస్తారు కదా అని చెప్పి. కానీ ఆయన ఎందుకు ఆ టైంలో అలా పుట్టాల్సి వచ్చింది అనేది నాకే ఒకటి అలా అనిపించింది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో మనం అప్పట్లో చెప్తున్నా, రాముడు కృష్ణుడు కాలంలో చెప్తున్నాను. అప్పట్లో మనం బట్టలు ఎలా ఉండేవి? పట్టు బట్టలు కట్టుకునేవాళ్ళు, లేకపోతే చీరలు కట్టుకునేవాళ్ళు, లేకపోతే పంచెలు కట్టుకునేవాళ్ళు. సో రాముడు కృష్ణుడు కూడా అలాగే పుట్టారండి. వాళ్ళు కూడా అవే కట్టుకున్నారు, వాళ్ళు కూడా అవే, మనం ఏదైతే అన్నము అలాంటివి తిన్నామో వాళ్ళు కూడా అవే పాలు అన్నం అవే తిన్నారు.
సో మనకి రాముడు కృష్ణుడు మనకి అలా పరిచయం. అదే మీరు జీసస్ని చూడండి, జీసస్ ఎక్కడో ఒక ఇజ్రాయెల్ అనే ఒక కంట్రీలో పుట్టాడు. సో అక్కడ మనుషులు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, పైనుంచి కింద వరకు ఒక జుబ్బాలాగా వేసుకుంటారు కదా. సో నాకు తెలిసినంత వరకు చెప్తున్నానండి, నాకు అంత కంప్లీట్ ఇది కాదు, నాకు తెలిసిందే నేను చెప్తున్నాను. సో అలా పైనుంచి కింద వరకు ఒక జుబ్బాలాగా ఆయన వేసుకుంటారు కదా. కానీ అక్కడ మనుషులు కూడా అవే బట్టలు వేసుకుంటారు కదా. అక్కడ మనుషులు చేప తినేవాళ్ళు, చికెన్ తినేవాళ్ళు. సో అక్కడ జీసస్ కూడా అవే తిని ఆయన దేవుడు అయ్యాడు. సో ఇంకా అల్లా గురించి చూసుకుంటే ఆయన ఒక కంట్రీలో కొంతమంది అసలు అల్లాకి రూపమే లేదు అని నమ్ముతారు. సో రూపం లేదు అన్నంత మాత్రాన వాళ్ళకి నమ్మకం లేదని కాదు కదా. సో నేనేం చెప్తాను అంటే, దేవుడు మనకి అవసరమైనప్పుడు మనలాగే పుట్టాడు. మనకు అవసరమైనప్పుడు రాముడుగా పుట్టాడు, ఇంకో దగ్గర అవసరమైనప్పుడు జీసస్గా పుట్టాడు, ఇంకో దగ్గర అవసరమైనప్పుడు అల్లాగా పుట్టాడు. సో ఇప్పుడు మనకి బాగా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసి ఈ దేశం వాళ్ళు ఇంకో దేశానికి, ఇంకో దేశం వాళ్ళు ఇంకో దేశానికి ఇలాగా ఒకళ్ళు ఇట్లా ట్రావెల్ చేయడం వల్ల ఇక్కడి నుంచి దేవుడు అక్కడికి, అక్కడి నుంచి దేవుడు ఇక్కడికి అలాగా స్ప్రెడ్ అయిందండి. సో అది తప్పే ఉంది. ఇప్పుడు ఇక్కడ రాముడిని దండం పెట్టుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు జీసస్ని కూడా దండం పెట్టుకుంటే అయిపోద్ది కదా. అంతే కదా, దాంట్లో కాంట్రవర్సీ ఏముంది? ఇప్పుడు ఒకే దేవుడు రాముడిగా కృష్ణుడిగా పుట్టినప్పుడు జీసస్గా ఎందుకు పుట్టకూడదు, లేకపోతే అల్లాగా ఎందుకు పుట్టకూడదు? పోనీ అల్లానే రాముడిగా ఎందుకు పుట్టకూడదు, లేకపోతే కృష్ణుడిగా ఎందుకు పుట్టకూడదు? అంతా ఒకటేనండి. నేను మళ్ళీ చెప్పేది ఏంటి అంటే, నా ఉద్దేశం దేవుడు మనకు అవసరమైనప్పుడు మనలాగే పుట్టాడు, మనకి ధర్మం నేర్పించాడు, మంచి నేర్పించాడు, ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో నేర్పించి మళ్ళీ ఆయన దేవుడు అయిపోయాడు. సో అంతేగాని ఎక్కడైనా సరే దేవుడు ఒకటే. కాకపోతే వాళ్ళకి వచ్చిన భాషలో ఒకళ్ళు ఖురాన్ అని రాసుకున్నారు, ఒకళ్ళకి వచ్చిన భాషలో భగవద్గీత అని రాసుకున్నారు, ఇంకొకరు బైబిల్గా రాసుకున్నారు. అంతే. ఏదైనా ఖురాన్ అయినా, బైబిల్ అయినా, భగవద్గీత అయినా ఒకటే. మనం దాన్ని ఖచ్చితంగా గౌరవించాలి. నేనేమంటానంటే, వాటి గురించి ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి, నేను హిందూగా పుట్టాను కాబట్టి నేను భగవద్గీత చదువుతాను. అంత మాత్రాన వేరే వాళ్ళని తక్కువ చేయాలన్నది కాదు కదా. సో అది నా ఒపీనియన్. ఏంటి అంటే, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అంతా ఒకటేనండి. ఎవరికి అవసరం వచ్చినప్పుడు దేవుడు ఆ అవతారంలో వచ్చి వాళ్ళకి మంచి చెడు చెప్పి మళ్ళీ ఆయన దేవుడు అయిపోయాడు, అంతే. సో నా ఒపీనియన్ అయితే షేర్ చేసుకున్నాను. ఇదేం కాంట్రవర్సీ అవ్వాలి లేకపోతే అట్లా అనేం కాదండి. నాకు ఎందుకో మాట్లాడాలనిపించింది. ఒక 4-5 రోజుల నుంచి దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. సరే ఏముంది, మాట్లాడితే తప్పేముంది అని చెప్పి మెయిన్గా చేసే పనిని తక్కువ చేసి కామెంట్ పెట్టాడు అతను. అదే ఆడవాళ్ళు మగవాళ్ళు మరి నాకు తెలియదు, కానీ మీ యూట్యూబర్స్ వల్ల యూజ్లెస్ అని మళ్ళీ చెప్తున్నానండి. యూట్యూబ్ అనేది మంచి నేర్చుకోవచ్చు, చెడు నేర్చుకోవచ్చు. సో ఎవరు ఎలా తీసుకుంటారు అనే దాన్ని బట్టే ఉంటుంది. కొంతమంది పిచ్చి వీడియోస్ చూస్తారు, కొంతమంది మంచి భక్తి వీడియోస్ చూస్తారు, కొంతమంది సాంగ్స్ వింటారు, కొంతమంది భగవద్గీత వింటారు, కొంతమంది ఇలా వంటలు చూస్తారు, ఇట్లా. సో యూట్యూబ్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది నిజానికి ఇప్పుడు చెప్పాలి అంటే. సో అలా అనడం నాకు ఎందుకో బాధ అనిపించింది యూట్యూబర్స్ని. యూట్యూబర్స్ అనే కాదండి, ఎవరైనా కష్టపడితేనే ₹1 వస్తుంది. కష్టం లేకుండా ఏ పని ఉండదు. సో ఎవరి పనిని మనం తక్కువ చేయకూడదు. సో అదే. ఇంకా రెసిపీ విషయానికి వచ్చేస్తే కస్టర్డ్ అయితే చేస్తున్నానండి. మీకు చాలా వీడియోస్లో చెప్పే ఉంటాయి కదా. కస్టర్డ్ ఏంటి అంటే, ఎప్పుడు కూడా నేను కస్టర్డ్ పౌడర్తో అయితే చేయను. పాలు మరిగించి అందులో కార్న్ఫ్లోర్ కలిపితే కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుంది. కాకపోతే మీకు ఏ ఫ్లేవర్ కస్టర్డ్ కావాలి అనుకుంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ వేస్తే చాలు. వెనీలా కస్టర్డ్ కావాలి అనుకుంటే వెనీలా ఎసెన్స్ ఒక 5 drops వేసుకోవాలి. లేకపోతే స్ట్రాబెర్రీ కస్టర్డ్ కావాలి అనుకుంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్, బయట మనకి కస్టర్డ్ పౌడరు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ దొరుకుతుంది, వెనీలా ఫ్లేవర్ దొరుకుతుంది, బటర్ స్కాచ్ దొరుకుతుంది. సో అట్లాగా ఆ ఎసెన్స్ కనుక కార్న్ఫ్లోర్లో మిక్స్ చేసి వేస్తే మనకి ఆ కస్టర్డ్ అనేది రెడీ అయిపోద్ది అనమాట. సో ఇంట్లో నా దగ్గర ఇప్పుడు వెనీలా ఎసెన్స్ ఉంటుంది కాబట్టి నేను ఎసెన్స్ అయితే వేసుకున్నాను. ఇంకా కలర్ కూడానండి, కలర్ అనేది ఆప్షనల్. బయట నుంచి తెచ్చుకునే కస్టర్డ్ పౌడర్స్లో వాళ్ళు ఆర్టిఫిషియల్ కలర్స్ ఇంకా ఫ్లేవర్స్ కలుపుతారనమాట. సో వెనీలా ఎసెన్స్ కనుక వేసేసుకుంటే సేమ్ మనకి వెనీలా కస్టర్డ్ అయితే రెడీ అయిపోద్ది. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఫ్రూట్స్. ఇంకోటి, కస్టర్డ్ చేసేటప్పుడు పుల్లగా ఉన్న ఫ్రూట్స్ కట్ చేసి వేయకూడదండి. ఇప్పుడు మనకి గ్రేప్స్ ఉంటాయి కదా, గ్రేప్స్ అలాగే వేసేయండి. ఒకవేళ మీరు గ్రేప్స్ కనుక కట్ చేసి వేస్తే కస్టర్డ్ అనేది పాడైపోతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఒకళ్ళు కూడా అడిగారు, కస్టర్డ్ చేస్తే విరిగినట్లు అయిపోతుంది, అసలు బాగోట్లేదు అని చెప్పి. మనం అందులో గ్రేప్స్ కానీ లేకపోతే ఆరెంజ్ కానీ కొన్ని పుల్లగా ఉంటాయి కదా,
అలాంటి ఫ్రూట్స్ అనేవి అలాగే కట్ చేసి వేస్తే పాలు అనేవి విరిగిపోయి కస్టర్డ్ పాడైపోద్ది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా వేసేయండి, గ్రేప్స్ లాగా వేసేయండి కట్ చేయకుండానా. సో ఇప్పుడు కూడా నేను ప్రొమోగ్రెనేట్ వేసానా, మామూలుగా దానిమ్మ గింజలు కాస్త పుల్లగా ఉంటాయి, మనం జ్యూస్ కనుక వేస్తే విరిగిపోతుంది. అలా కాకుండా దానిమ్మ గింజలు అలాగే వేసేసాను కాబట్టి ఏం పాడవద్దు. ఇది పక్క రోజైనా సరే చాలా బాగుంటుందండి. నేనైతే యాపిల్ వేసుకున్నాను, అరటిపండు, అలాగే దానిమ్మ గింజలు, ఇంకా మస్క్ మిలాన్ వేసుకున్నాను. ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ వేసాను. ఇంకా సగ్గుబియ్యం కూడా ఉడకబెట్టి వేసుకున్నాను. తినేటప్పుడు సగ్గుబియ్యం కూడా జల్లీగా చాలా బాగుంటుంది, అందుకని వేసుకున్నాను. సో అదనమాట. ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్.